ఇద్దరు కూడా అందుకొరికి లైఫ్ చేంజింగ్ మెసేజ్ అని చెప్తారు కదా, లైఫ్ చేంజింగ్ బేడ్, లైఫ్ చేంజ్ అవుతుంది. నిజమే, ఏసే మాటలు మన బ్రతుకు మార్చేస్తాయి అనమాట. కాబట్టి మన రాష్ట్ర దేశ పరిస్థితులు మారాలంటే యేసుక్రీస్తు మాటలకు సాధ్యం అనమాట. అంటే పరలోకం అలాగే తీసుకొని వస్తాయి అనమాట. యేసుక్రీస్తు మాటలు ప్రియులార సంతోషం, సమాధానం, నెమ్మది తీసుకొని వస్తాయి అనమాట. యేసుక్రీస్తు ఒక మాట ప్రియులార మనం చూస్తున్నట్టే, యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనం చాలా పవర్ఫుల్ మాట అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించమని చెప్పాం. ఇంకా నిన్ను వలె పొరుగువాని ప్రేమించమని చెప్పాం. ఎంత గొప్ప మాట అది. వాక్యం ప్రియులార నిజంగా మనం రిసీవ్ చేసుకొని ఉంటే మన జీవితం మారుతుంది, ఇద్దరు పరిస్థితి అంతా కూడా మారుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మాటలకు ప్రియులారా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఏసే మాటల వల్ల పరిస్థితి మారుతాయి, వేరే మార్గం లేదనమాట. వేరే